హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబలిస్తాడని జ్యోతిష్యం చెబుతోంది. కానీ సూర్యుడికి భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహుకేతువుల సాయంతో కావలసినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఆ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రాహుకేతువులు ఎవరా అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు. ఈ స్పేస్ మిషన్ కు ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ 3 అని నామకరణం చేశారు. దీనిని ప్రోబా 3 అని కూడా అంటారు. ఇందులో 2 ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనపడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటల పాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. ప్రోబా 3 2 ఏళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డిగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు 10 ఏళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా 3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటర్ కూడా తేడా రానంత ఖచ్చితత్వంలో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి 2 వేర్వేరు ఉపగ్రహాలైన 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీ లాగా పనిచేయటం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతిలో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన అలెక్టర్ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసి 340 కిలోల బరువైన కరోనాగ్రాఫ్ ఉపగ్రహం ఉంటాయి. అవి 2 భూమి చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షలో సరైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు అలెక్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తోంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యుడిని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్ లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో 6 గంటల పాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అలెక్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ది అబ్జర్వర్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున 2 ఏళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంత కష్టపడిన వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృధాయే. అనుకూలించిన కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కాలం కష్టమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోప్లకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్ణంగా అధ్యయనం చేయలేవని ప్రోబా 3 ప్రాజెక్ట్ మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలం పైన ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత 10 లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. సూర్యుడి నుంచి దూరంగా వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవటానికి అంతర్ కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తామని ప్రోబా 3 కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటల పాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.